అందరం కలిసి గట్టిగా గోలుకొండ కిలా కింద పాట అందరం కలిసి ఎవరు నోరి పరైంది పాడతారా లేదా? గోలుకొండ కిలా కింద నీ గోరి గడతం కొడుకోనై సాము సరకరోడా పండెక పట్టి గట్టి 16 పండ్లు గట్టి పండెనక పండి గట్టి 16 పండ్లు గట్టి ఏ బలవసో కొడుకోనై సాము సరకరోడా నా జీల మించి నౌరోనై సాము సరకరోడా పండి గట్టి 16 పండ్లు గట్టి ఏ బలవసో కొడుకోనై సాము సరకరోడా నా జీల మించి నౌరోనై సాము సరకరోడా నా జీల మించి నౌరోనై సాము సరకరోడా నా జీల మించి నౌరోనై సాము సరకరోడా. ఆ సిరిమల్లె ఓ సిరిమల్లె ఆ సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ చినబోయి కూసుందా ఎందుకమ్మ ఎందుకమ్మ సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ సినబోయి కూసున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మా. సిరిమల్లె ఓ సిరిమల్లె ఆ సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ చినబోయి కూసుందా ఎందుకమ్మ ఎందుకమ్మ సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ సినబోయి కూసున్నావు ఎందుకమ్మో ఎందుకమ్మా. మోకాళ్ళ మట్టుకు బురదల్ల దిగబాడి దిగబాడి ఎత్తోలే వెనకాకు ఒక్కొక్క అడిగేసి ఒక్కొక్క అయ్యో నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మ లచ్చుమమ్మ నీ నడుములు ఇరిగేనా లచ్చుమమ్మ లచ్చుమమ్మ నాటేసి నాటేసి లచ్చువమ్మో లచ్చువమ్మ నీ నడుముల ఇరిగేనా లచ్చువమ్మో లచ్చువమ్మ నెట్టంత మాసింది రైకంత జరిగింది తమాసింది రైకంత అయ్యా పొత్తాది కొన నీక పైసలు లేవాయే మంచి పిలకలు బట్టి లచ్చుమమ్మ లచ్చుమమ్మ నువ్వు కూలికి పోయినావా లచ్చుమమ్మ లచ్చుమమ్మ సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నువ్వు సినబోయి కూర్చున్నావెందుకమ్మో ఎందుకమ్మా. దసరా పండుగ వచ్చే తమ్మిడి లేదాయే అరే దీపావళి వచ్చే దీపంత లేదాయే అరే శివరాత్రి వచ్చింది ఉపవాసం ఉండాలి నీ బతుకంత శివరాత్రి లచ్చుమమ్మ లచ్చుమమ్మ నీ బతుకంత చీకాటి లచ్చుమమ్మ లచ్చుమమ్మ సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నువ్వు సినబోయి కూర్చున్నావెందుకమ్మో ఎందుకమ్మా. సిరిమల్లె ఓ సిరిమల్లె ఓ సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ నువ్వు సిరబోయి కూసున్నావెందుకమ్మా ఎందుకమ్మా సిరిమల్లె చెట్టు కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నువ్వు సినబోయి కూర్చున్నావెందుకమ్మో ఎందుకమ్మా. ఈ పాట నన్ను దాదాపు 90లో ఎప్పుడో నేను ఈ పాట విన్నా ఆయనది. ఇక అప్పటి నుంచి అంటే నేను వెట్టి వెళ్ళినా అంటే వేరే గ్రామాల ఆర్గనైజేషన్ రీత్యా వెళ్ళినప్పుడు అరుణోదయ కళాకారుడిగా వెళ్ళినప్పుడు చేళ్ళల్లో వాళ్ళు నాట్లేస్తున్నప్పుడు కానీ కలుపు తీస్తున్నప్పుడు కానీ ఈ పాట పాడితే వాళ్ళకి మహా ఉత్సాహం వచ్చేది. అంటే నేను ప్రజా గాయకుడిగా అంటే ప్రజల్లోనే పాటలు పాడేవాడిని. ఎక్కడ నాట్లేస్తుంటే అక్కడికి వెళ్ళేవాడిని, ఎక్కడ కూలి పని చేస్తుంటే అక్కడ వెళ్ళేవాడిని, ఎక్కడ ఏ కష్టజీవులు కంపెనీల్లో పనిచేస్తుంటే కంపెనీ కూలన్నా అని అలాంటి ఎక్కడ పనిచేస్తే అక్కడ నేను ఉషా ఫ్యాక్టరీలో పనిచేసిన, హెచ్ఎంటి ఫ్యాక్టరీలో పనిచేసిన, ఎన్ఎఫ్సిలో పనిచేసిన, బిహెచ్సిలో పనిచేసిన, శ్రీరామ ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేసిన, బస్ బాడీ సెక్షన్లో కూడా పనిచేసిన. దాదాపు ఒక 6 సంవత్సరాలు నా జీవితం కష్టజీవులతోటే కష్టం జరిగింది. అలాంటి జీవితాలు అనుభవించినందుకు ఎక్కడ పోతే అక్కడ పాటలు పాడేవాడిని. ఒకప్పుడు గదరన్న ఈ పాటతో నేను ఇన్స్పైర్ అయ్యి నాకు ఒక సంఘటన జరిగింది. హైదరాబాదులో జీడిమెట్ల ప్రాంతంలో నేను పనిచేస్తున్న బస్ బాడీ సెక్షన్లో పనిచేస్తున్నప్పుడు ఒక పసిగుడ్డును పంది ఈడ్చుకపోతుంది. అది నాకు ఎంతో చలనం కలిగింది. ఇక అరే ఒక నెల నిండని పసిపాపని ఒక పంది గుంజుకొని పోతుంది. ఆ సంఘటన చూసి నేను చలించిపోయాను. ఇక ఉద్యోగం మానేసిన. ఆ సందర్భంగా ఆ పసిగుడ్డు తలుచుకొని ఒక చిన్న పాట రాశాను, ఒకటే చరణం. అది
చిన్న చిన్న పిల్లలము నాగమల్లి దారిలో, చిన్న చిన్న పిల్లలము నాగమల్లి దారిలో, చిన్నారి బుడతలము నాగమల్లి దారిలో, చిన్న చిన్న పిల్లలము నాగమల్లి దారిలో, చిన్నారి బుడతలము నాగమల్లె దారిలో, చిన్న చిన్న పిల్లలము నాగమల్లి దారిలో, చిన్నారి బుడతలము నాగమల్లి దారిలో, చిన్న చిన్న పిల్లలము నాగమల్లె దారిలో, చిన్నారి బుడతలము నాగమల్లె దారిలో, పాలు తాగి ఎరగనొల్లం నాగమల్లి దారిలో, మేము అమ్మ నాన్నను తెలియనొల్లం నాగమల్లి దారిలో, చిన్న చిన్న పిల్లలము నాగమల్లె దారిలో, చిన్నారి బుడతలము నాగమల్లె దారిలో, పాలు తాగి ఎరగనొల్లం నాగమల్లి దారిలో, అమ్మ నాన్నను తెలియనొల్లం నాగమల్లి దారిలో, చిన్న పిల్ల